తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామమున సెయింట్ పీటర్స్ తెలుగు సంఘస్థులందరికీ నా యొక్క శుభములు, వందనములు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మీతో కూడా దేవుని వాక్యమును పంచుకొనుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును తెలుసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి సత్యానందం పాల్ అయ్య గారికి కూడా నా యొక్క వందనములు తెలుపుకుంటున్నాను. ఈ ఉదయము మనకు ఇచ్చినటువంటి ధ్యానాంశము వివాహము ఉడంబడిక మహోత్సవము. వివాహము ఉడంబడిక మహోత్సవము. మనము ధ్యానములోకి వెళ్ళేక ముందు దేవుని వైపు చూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయముని మా యొక్క జీవితములలో బహుమానంగా ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయనా, గత కాలమంతయో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవు లెక్కలో ఇప్పటి వరకు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించబోతుండగా మీ ఆత్మచేత మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మా వివాహాలను కట్టమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సెయింట్ పీటర్స్ తెలుగు సంఘమా, మన దేవుడు కుటుంబాలను కట్టేటటువంటి దేవుడు. ఒకసారి ఒక జంట ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళినారు. అయ్యగారు, మీరు మా యొక్క వివాహము జరిపించాలి అని వాళ్ళు చెప్పి ఉంటున్నారు. ఓకే, తప్పకుండా జరిపిస్తాం. అయితే మా పద్ధతి ఏమంటే, వివాహము జరిపించే ముందు మేము కౌన్సిలింగ్ సెషన్స్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ నడిపిస్తాము. అవన్నిట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి దాని తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత మీ వివాహము మేము జరిపిస్తామని చెప్పి ఉంటున్నారు. అప్పుడు ఆ యొక్క జంట అయ్యగారిని చూసి వాళ్ళు అన్నారు, మాకు ఎలాంటి కౌన్సిలింగు అవసరం లేదు, మాకు ఇప్పటికే చాలాసార్లు పెళ్ళిళ్ళు అయి ఉంటున్నాయి, మాకు ఎలాంటి సలహాలు కౌన్సిలింగ్ అవసరం లేదని చెప్పి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క ఉదయకాల సమయమున మన ధ్యానించబోతున్నటువంటి అంశాన్ని 4 హెడ్డింగ్స్ కింద నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా క్రియేట్, సృష్టించు. రెండవదిగా కమ్యూనికేట్, సంభాషించు. మూడవదిగా కొలాబరేట్, సహకరించు. నాలుగవదిగా సెలబ్రేట్, సంబరాలు చేసుకో, వేడుక చేసుకో, మహోత్సవం చేసుకో అనేటటువంటి ఈ 4 అంశాలను నేను పెట్టుకొని ఈ యొక్క ధ్యానంలోకి మనల్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక మంచి వివాహం అనేది మనము సృష్టించాలి. ఏ గుడ్ మ్యారేజ్ ఈజ్ క్రియేటెడ్. ఏ విధంగా మనము ఒక మంచి వివాహమును సృష్టించుకోగలము, నిర్మించుకోగలము? మొట్టమొదటిగా ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. మనం చూస్తూ ఉన్నాం, చదవబడినటువంటి లేఖన భాగములలో ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం, మ్యారేజ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్, మ్యారేజ్ ఈజ్ ఆర్డర్డ్ బై గాడ్ అండ్ ఇట్ ఈజ్ ఆర్డర్డ్ ఫర్ కంపానియన్షిప్. మనము ఒకరితో ఒకరము సహవాసముతో తోడు నీడగా ఉండడానికి దేవుడు వివాహాన్ని స్థాపించుంటున్నాడు. అది మాత్రమే కాదు, మ్యారేజ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ అవర్ ఇమోషనల్ నర్చరింగ్. మానవులైన మనందరికీ అనేకమైనటువంటి ఇమోషన్స్ ఉన్నాయి. ఈ యొక్క మానసిక అవసరతలన్నింటినీ కూడా మన వివాహం ద్వారా దేవుడు మనల్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అదేవిధంగా వివాహం ద్వారా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు పిల్లలు కలుగాలని. మ్యారేజ్ ఈజ్ ఫర్ ప్రొక్రియేషన్. అందుకే మనం చూస్తూ ఉన్నాము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, యు బీ బ్లెస్డ్ అండ్ బీ మల్టిప్లైడ్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. సో వి సీ దాట్
sexuality is God's gift which God has given in the context of marriage. ఇది మనం చూసినట్లయితే ఇట్ రిఫ్లెక్ట్స్, వివాహం అనేది దేవునికి దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. వివాహం అనేది ఒక మర్మము, అయితే మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాము అది ఒక ఒడంబడిక, అది ఒక సాక్రమంతై కూడా ఉంటా ఉన్నది. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాము బైబిల్లో, బైబిల్ బిగిన్స్ విత్ మ్యారేజ్ ఇన్ క్రియేషన్ అకౌంట్స్ అండ్ ఎండ్స్ ఇన్ మ్యారేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. వివాహంతోనే బైబిల్ ప్రారంభం అవడం మనం చూస్తూ ఉన్నాము, మరి వివాహముతోనే బైబిల్ క్లోజ్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాము. వివాహము మనము నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి పాత నిబంధన పాఠంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తా ఉన్నది. ఆది కాండము 2వ అధ్యాయము 28వ వచనంలో, అయినా యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదను అని కొండెను. ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్పౌస్. దేవుడు మరి ఈ యొక్క ఆజ్ఞను లేకపోతే ఈ యొక్క గైడెన్స్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆదాము కొరకు చేస్తూ ఉన్నాడు. నేను ఈయన ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఈయనకు నేను సాటి అయిన సహాయమును చేసేదను. ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్ యాజ్ హిస్ పార్ట్నర్. ఈ యొక్క వర్డ్ చాలా ముఖ్యమైనటువంటి వర్డ్. హీబ్రూ బైబిల్లో మనం చూసినట్లయితే ద వర్డ్ హెల్పర్ ఈజ్ ద వర్డ్ ఎజర్. ఎజర్ కెనెట్గో, హెల్పర్ యాజ్ పార్ట్నర్. తెలుగులో ఇది సాటి అయిన సహాయం అని తర్జుమా చేయబడి ఉన్నది. ఈ యొక్క ఎజర్ని, హెల్పర్ అనే వర్డ్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోనవచ్చు? ఎజర్ అనేటటువంటి పదము హెల్పర్, సహాయము చేసేవారు అనే పదము మనము జనరల్గా మన ఇంట్లల్లో మనకు మరి పని చేసే వాళ్ళ కొరకు వాడుతున్నటువంటి ఒక పదము హెల్పర్. ఈ వర్డ్ వినగానే ఓకే, హెల్పర్ అనేవాడు హెల్ప్ చేసేవాడికి కింద ఉంటాడు అనేటటువంటి దృక్పథము. సో ఎజర్ ఈజ్ అన్ఈక్వల్ టు అడమ్ అండ్ ఎజర్ సర్వ్స్ అడమ్ అనేటటువంటిది ఒక అర్థము, ఒక స్కూల్ ఆఫ్ థాట్. రెండవది, అవును, ఈ ఎజర్ అనే మాటకు అర్థము సహాయం చేసేవారే. వేరే బైబిల్ వచనాలలో మనం చూసినట్లయితే కీర్తనలు 33:21 వచనంలో దేవుడు వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయమును మనకు ఖేడమునై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, యెహోవా దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు, మనకు ఖేడమై ఉన్నాడు అని సంగీతకారుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 115వ కీర్తన 9-11 వచనాలు మనము ధ్యానించినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడమై ఉన్నాడు. 9వ వచనము. 10వ వచనము, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడము. 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, యెహోవాకు భయభక్తులు గలవారలారా యెహోవానందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి ఖేడము. 3 వచనాలలో కూడా 9, 10, 11 వచనాలలో కూడా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ మనం చూసేటటువంటి విషయం ఏంటంటే, యెహోవా దేవుడు తన ప్రజలకు సహాయము చేసేటటువంటి
వ్యక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, గాడ్ ఈజ్ అవర్ ఎజ్జర్. అప్పుడు మనము ఆలోచించినట్లయితే దేవునికి మనము సమమా? కాదు. దేవుడు మనకు సృష్టికర్త అయి ఉంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే మనకు ఒక సహాయము చేసేవాడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. వేరే బైబిల్ భాగాల్లో మనం చూసినట్లయితే కీర్తనలు 143, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, అక్కడ రాజులు, రాజకుమారులు, మరి సైన్యములు దేవుని బిడ్డలకు సహాయము చేసేవారై ఉన్నారని చెప్పబడతా ఉన్నది. ఈ వాక్య భాగాలన్నీ మనము క్లుప్తంగా చూసినట్లయితే ఆల్ దీస్ పీపుల్ ఆర్ సుపీరియర్ ఇన్ స్టేటస్ టు ద వన్ దే హెల్ప్. Therefore, the relationship between Adam and Ezer is unequal, the Ezer being superior to Adam. మూడవ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే ఈ ఎజర్ సహాయం చేసేవారు, ఎస్ ఇట్ మీన్స్ హెల్పర్ బై ఇట్ సెల్ఫ్, హవెవర్ ద టర్మ్ డినోట్స్ నైదర్ సుపీరియారిటీ నార్ ఇన్ఫీరియారిటీ. సహాయం చేసేవారంటే మీకు వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, మీకు ఉండే పైన వాళ్ళు కాదు, మీతో సమమైన వాళ్ళు. నాలుగవదిగా ఈ యొక్క పదము ఎజర్ షుడ్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ హెల్పర్ అని అంటారు కొంతమంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ యొక్క పదానికి కొంచెము తగ్గింపు ఉండేటటువంటి అర్థం ఉన్నది. అది హీబ్రూ భాషలో అలాంటి అర్థం లేదు. అందుకొరకు ఈ యొక్క పదాన్ని, ఎజర్ అనే పదాన్ని కంపానియన్ ఆర్ పార్ట్నర్ అని ట్రాన్స్లేట్ చేయడము మంచిదని చాలామంది వేదాంత విద్య నేర్పే వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. సో వి క్రియేట్ ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. Create a right attitude towards your spouse. Your spouse is your co-equal. Your spouse is co-purposive with you, and your spouse is co-creator with you. You both are equal in the sight of God as His children created in His image. So మొట్టమొదటిగా నిబంధన వివాహము మనము సంబరాలు చేసుకునేటటువంటి వివాహంగా ఉండాలంటే మనము నిర్మించవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుడు వివాహాన్ని మనకు బహుమానంగా ఇచ్చుంటున్నాడు. రెండవదిగా ముఖ్యమైన విషయము, మన వివాహము ఒడంబడిక వివాహముగా, సంతోషమైన వివాహముగా ఉండడానికి మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ది సెకండ్ థింగ్ ఈజ్ కమ్యూనికేట్. సంభాషణ, మనము మాట్లాడుకునే విధానము. ఒకసారి ఒక వివాహము చేసుకున్నటువంటి జంట ఒకరితో ఒకరు కొట్లాడుకొని మాటలు లేవు ఇద్దరికి, భార్యాభర్తలకి. 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయినాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. సరే, భర్తకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. రేపు ఉదయం ఆయన లేచిపోయి మరి 5 గంటలకు మరి ఫ్లైట్ పట్టుకొని వేరే పట్టణానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయ్యో, నేను ఎలాగ లేస్తాను, మరి నేను లేవగలుగుతానా, ఎయిర్పోర్ట్కు పోగలుగుతానా అని ఆలోచిస్తున్నప్పుడు తను ఏం చేసినాడంటే, వాళ్ళ భార్య ఎక్కడైతే పండుకొని ఉన్నదో ఆ స్థలానికి వెళ్ళేసి ప్లీజ్ వేక్ మీ ఎట్ 5 AM అని ఒక స్లిప్పులో రాసి పెట్టున్నాడు. ప్లీజ్ వేక్ మీ ఎట్ 5 AM. తర్వాత ఆయన పోయి పండుకొని పొద్దున లేచి చూస్తే సమయం 9 గంటలు. ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు, కోపం వచ్చింది. ఎందుకు నా భార్య నన్ను లేపలేదు, నా ఫ్లైట్ నేను మిస్ అయిపోయానే. సరే, ఇంకా నేను పోయి నా భార్యతో మాట్లాడతా అనుకున్న సమయములలో ఆయన చూసినాడు, ఆయన బెడ్ పక్కన ఇంకొక స్లిప్లో తన భార్య ఒక విషయం రాసి పెట్టింది. ఏమని ఉన్నదంటే ఆ చీటిలో, ఇట్ ఈస్ 5 AM వేకప్, ఇట్ ఈస్ 5 AM వేకప్. దీన్నే ఏమంటారంటే
ద సైలెంట్ ట్రీట్మెంట్. నువ్వు నీ భార్యకి ఏమిస్తావో నీ భార్య నుంచి అదే నువ్వు పొందుతావు. ఈ యొక్క దినాలలో వి కమ్యూనికేట్ ఎ లాట్ మోర్ దెన్ ఎవర్ బిఫోర్. మనందరి చేతులలో కూడా మరి స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి. మనము సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాం. టెలివిజన్, రేడియో, మరి అనేక విధములుగా మనము కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అయితే మీకు మీ భార్యకి మధ్యన సంభాషణ ఏ విధంగా ఉన్నది? మీకు మీ కుటుంబానికి మధ్యలో ఎలాగ మీ సంభాషణ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనల్ని మనం అడుక్కోవాలి. కమ్యూనికేషన్ బిల్డ్స్ యువర్ ఫ్యామిలీ, ఇట్ బిల్డ్స్ యువర్ మ్యారేజ్. వర్జీనియా సటైర్ అనేటటువంటి సైకాలజిస్ట్ ఏమన్నారంటే, కమ్యూనికేషన్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ విత్ అదర్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఇన్ ద వరల్డ్. నేను రిపీట్ చేస్తాను. కమ్యూనికేషన్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ విత్ అదర్స్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఇన్ ద వరల్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి ఆధిక్యత, ఒక మంచి అవకాశం ఏంటంటే, మనము ఒకరితో ఒకరిని ఒకరు బలపరుచుకునే విధముగా, కట్టే విధముగా, ప్రోత్సాహే విధముగా మన యొక్క భాషను మనం వాడుకోవడానికి, ఒకరిని ఒకరము ఓదార్చుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి గిఫ్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. అయితే ఈ కమ్యూనికేషన్ ద్వారా చాలా మన రిలేషన్షిప్స్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే, కొన్నిసార్లు తెలిసి తెలియక డ్యామేజ్ చేస్తూ ఉన్నాము. పాపానికి మన జీవితంలో చోటు ఇచ్చేసి మన జీవితాలలో మరి దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చలేకపోతున్నాం. వివాహం అనేది ఇట్ ఈస్ ఎ టోటల్ కమిట్మెంట్ అండ్ ఎ టోటల్ షేరింగ్ ఆఫ్ ద టోటల్ పర్సన్ విత్ అనదర్ పర్సన్ అంటిల్ డెత్. ఇట్ ఈస్ పర్మనెంట్. ఎ కాంట్రాక్ట్ ఈజ్ టెంపరరీ, ఎ కవనెంట్ ఈజ్ పర్మనెంట్. And to build this permanent marriage, we need to have effective therapeutic communication in our marital lives. ప్రియులారా, ఈ సంభాషణ అనేది కేవలం మాటలు కాదు, మన చేతల ద్వారా కూడా మనము సంభాషిస్తాం. కమ్యూనికేషన్ మీన్స్ బికమింగ్ వన్ ఫ్లెష్ రిలేషనల్లీ, బికమింగ్ వన్ ఫ్లెష్ సోషల్లీ, financially as well as physically. It is a sharing of everything. Are you able to share your thoughts, your ideas, your dreams, your abilities, your problems, your fears, concerns, successes and failures with your spouse? Early church father St. John Chrysostom garu ee vidhamga annaru, the love of husband and wife is the force that welds the society together. The love of husband and wife is the force that welds the society together. How is our communication? When was the last time that you have spoken words of appreciation with your spouse? When was the last time you expressed your needs with your spouse? When was the last time you became vulnerable to share your deepest pains and agonies with your spouse and with your family? Communication is the most important aspect to build a marriage which will honor God. మూడవదిగా, మరి ఒడంబడిక వివాహము కొరకు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే కొలాబరేట్. ఫస్ట్ వాజ్ క్రియేట్, సెకండ్ ఈజ్ కమ్యూనికేట్, థర్డ్ ఈజ్ కొలాబరేట్. సహకరించుట. ఒక సన్నిహితమైన వివాహాన్ని మన జీవితాలలో ఉండాలంటే, ఒక ఆప్యాయము కలిగినటువంటి వివాహము మన జీవితములలో ఉండాలంటే, మరి భార్య భర్తల మధ్యలో సహకారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇంటిమెస్సీ అని అంటాం ఇంగ్లీష్లో. ఇంటిమెస్సీ రెఫర్స్ టు
క్లోజ్నెస్, అఫెక్షన్, వార్మ్త్, అండర్స్టాండింగ్, అటాచ్మెంట్, కాన్ఫిడెన్షియాలిటీ. And the opposite of intimacy is distance and detachment. కొన్నిసార్లు ఒకే ఇంట్లో ఉండి కూడా భార్యకు ఈ విధంగా అనిపిస్తుంది, నా భర్త ఎన్నో వందల కిలోమీటర్లు నా నుంచి దూరంగా ఉన్నాడు. మేము ఒకటే టేబుల్లో తింటాము, ఒకటే ఇంట్లో ఉంటాము, అయితే మా మధ్యలో ఎలాంటి సహకారం కానీ ఎలాంటి సంభాషణ కానీ లేదు. ఒక బలమైన క్రైస్తవ వివాహము మనకు కావాలన్నప్పుడు మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా అనేక విధములలో ఒకరికి ఒకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దే బోత్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు లీవ్, టు క్లీవ్ అండ్ టు బికమ్ వన్ ఫ్లెష్. చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాము, దెర్ ఈజ్ నో కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ లీవింగ్. God's word says, leave your attachments that you had prior to your marriage and develop a new attachment with your spouse in the physical sense, emotionally, financially and spiritually. చాలా సార్లు ఈ స్టెప్లో ఫెయిల్ అవుతున్నందుకు అనేకమైనటువంటి జంటలు దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లీవ్ టుగెదర్, హత్తుకొని ఉండలేకపోతున్నారు. They are not able to weave a Christian home, a God-honoring Christian home. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి సువార్త భాగంలో అంటా ఉన్నారు, దేవుడు ప్రారంభము నుంచి ఈ యొక్క ఉడంబడిక వివాహం అనేది ఒక ఉడంబడికగా ఉంచుతున్నాడు. ఈ ఉడంబడిక వివాహము మనకు కావాలి, నా వివాహము ఉడంబడిక వివాహంగా ఉండాలన్న మనకు ఆశ ఉన్నట్లయితే అది ఎప్పుడు సాధ్యమవుతా ఉన్నదంటే when both the husband and wife are kingdom oriented. దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదికే వాళ్ళుగా భార్యాభర్తలు ఉన్నట్లయితే they will be able to have a covenant marriage which honors God. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకు ఒకటే కామన్ యాంబిషన్ ఉండాలి. అదేంటంటే మా కుటుంబ జీవితం ద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. దాని కొరకు దేవుడు కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన, మరి సహవాసము, మరి గృహ నిర్వాహకత్వం, స్టివర్డ్షిప్, ఇవన్నీ కూడా మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్స్ ఆన్ విచ్ ఏ కవెనెంట్ మ్యారేజ్ ఈజ్ కొలాబరేటెడ్. దేవుని ప్రియ బిడ్డలారా, do we long to be loyal to God? If we long to be loyal to God, we will also be longing to be loyal to our spouse. A covenant marriage also extends hospitality to the people of the society. మనము దేవునితో ఉడంబడిక చేసి ఉంటున్నాము, మన వివాహములో ఒకరితో ఒకరం ఉడంబడిక చేసి ఉంటున్నాము. అదే విధముగా సంఘపక్షమున లీగల్ ఆస్పెక్ట్లో మనం వివాహం చేసుకొని ఉంటున్నాము. దేవుని ప్రియ బిడ్డలారా, మ్యారేజ్ హ్యాస్ ఎ 3 dimensions ఆఫ్ కవెనెంట్ లాయల్టీ. లాయల్టీ టు గాడ్, లాయల్టీ టు స్పౌస్, లాయల్టీ టు ద కమ్యూనిటీ. అందుకొరకే హెబ్రియ గ్రంథకర్త హెబ్రియులకు రాసిన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు, ఆతిథ్యము చూపించడము మానకండి. దుఃఖములో, బాధలో, చెరలో ఉన్నటువంటి వారికి మీ యొక్క సేవలను అందించండి. వివాహములో మీ యొక్క పడకను పవిత్రముగా ఉంచుకొనడి. దేవుడు మిమ్మల్ని ఎన్నడును విడువడు, ఎడబాయడు, మీతో కూడా ఉన్నాడు. ఎప్పుడు మనము దేవుని బిడ్డలను ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు తప్పకుండా మన యొక్క వివాహము ఉడంబడిక వివాహముగా ఉండడానికి ఆస్కారం ఉన్నది. Are we collaborating with each other to spiritually spur our spouse towards loving God and the community? Or are we taking them away from God and away from the people of God and the society? నాలుగవది విషయము మనం చూసినట్లయితే, ఫస్ట్ వాస్ క్రియేట్, సృష్టించు, నిర్మించు. రెండవది కమ్యూనికేట్,
సరి అయిన సంభాషణ నీ యొక్క భార్యతో భర్తతో నీవు చెయ్యి. మూడవదిగా మనం చూసుంటున్నాము కొలాబరేట్, సహకరించు. నాలుగవదిగా సెలబ్రేట్, సంబరాలు నీ జీవితంలో ఉండాలి, వేడుకలు నీ జీవితంలో ఉండాలి, ఆనందము నీ జీవితంలో ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? యు కెన్ సెలబ్రేట్ విత్ యువర్ స్పౌస్ బోత్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యువర్ వీక్నెసెస్. పండుగలు వేడుకలు అనే మాత్రమే ఉండవు మన మ్యారేజ్ లైఫ్లో. తప్పకుండా దేర్ విల్ బి ups and downs, there will be troubles and difficulties. In all those times we need to celebrate the joy of being together as God ordained people whom God has brought together in holy matrimony. We need to celebrate loyalty, hospitality, purity, charity and oneness. ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2005 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ యొక్క రికార్డ్ చేసి ఉంటున్నారు. ఒక జంట, వారి పేరు పర్సీ అండ్ ఫ్లోరెన్స్ ఆరోస్మిత్. వాళ్ళు 2 రికార్డులు చేసి ఉంటున్నారు గిన్నీస్ రికార్డ్స్. ద లాంగెస్ట్ మ్యారేజ్ ఆఫ్ ఎ లివింగ్ కపుల్. దే వర్ మ్యారీడ్ ఫర్ 80 years. And they also had the largest married couples aggregate age of 205 years. సో ఈ యొక్క గిన్నిస్ రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క మిస్టర్ అండ్ మిసెస్ ఆరోస్మిత్ గారు చనిపోయినారు కొంతకాలంలో. అయితే చనిపోక ముందు వాళ్ళు కొంచెం అడ్వైజ్ ఇచ్చిపోయినారు జంటలకి. ఫ్లారెన్స్ గారు ఏమన్నారంటే, యూ మస్ట్ నెవర్ గో టు స్లీప్ యాజ్ బ్యాడ్ ఫ్రెండ్స్. You must never go to sleep as bad friends. If you had a quarrel, మీకు ఒకవేళ ఏదైనా గలాటా చేసుకొని ఉంటే, ఏమైనా ప్రాబ్లం అయి ఉంటే, you make it up. Never be afraid to say sorry. వాళ్ళ భర్త పర్సీ గారు he gave a more humorous advice. ఆయన ఏమి ఇచ్చినారంటే, he said the secret to his long marriage was just 2 words. Yes dear. Yes dear. Martin Luther garu, he said this about marriage. There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage. There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు మనకు వివాహాన్ని ఒక బహుమానంగా ఇచ్చి ఉంటున్నారు. ఈ యొక్క వివాహం ద్వారా మనలో ఎన్నో దీవెనలు దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. అయితే మనము ఆనాడు చేసుకున్న ఆ యొక్క ఉడంబడికను ప్రతి సంవత్సరము మన వివాహము యానివర్సరీ నాడు, ఆర్ వి రెన్యూయింగ్ అవర్ వౌస్ టు ఈచ్ అదర్? ఆర్ వి సెలబ్రేటింగ్ అవర్ వౌస్? Are we striving to be loyal to one another and to God? If we are doing that, God will certainly make our marriage a covenant marriage which will have celebrations in the midst of all the crises. May God help us to experience His nearness and strength. దేవుడు మనందరినీ దీవించి కాపాడును గాక. ఆమెన్.